రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, యేసయ్యతోని జీవితము నిత్య జీవన మకరందము. రక్షణ మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరీష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. చదవబడినటువంటి ఈరోజు బైబిల్ పఠనంలో నుంచి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 169 నుంచి 176 వచనాల వరకు కూడా ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ఈ కీర్తనలు చాలా మట్టుకు దావీదు భక్తుడు రాశాడు. మిగిలినవి మరొక కొంతమంది భక్తులు రాసినట్లుగా అంతకుముందు వర్తమానాల్లో మీతో నేను షేర్ చేసుకున్నాను. అయితే మనం చదువుకున్న ఈ 119వ కీర్తనలో 169 నుంచి 176 వచనాలు కూడా రచయిత ఏం చేస్తున్నాడంటే, ఈ కీర్తనలో దేవుడు నాకు ప్రతిదీ నేర్పించాలి అని ఈ కీర్తనలో సుమారు 9 సార్లు ప్రార్థించాడు. ప్రభువా ప్రభువా నీవు నాకు దీన్ని నేర్పించండి, ఈ విషయం నాకు తెలియదు నేర్పించండి అని 9 సార్లు ఈ కీర్తనలో ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏమిటి? దేవుడు అలా చేస్తున్నాడు అని తన నమ్మకాన్ని ఇక్కడ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు, వెలుబుచ్చుతున్నాడు. దేవుడు చేయగల సమర్థుడు అని నమ్ముతున్నాడు. ప్రియులారా, అంటే నా దేవుడు ఏదన్నా చేయగల సమర్థుడు, నేర్పించు ప్రభువా అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ భాగంలో ప్రియులారా, దేవుని యొక్క సత్య వాక్యము ఎంత గొప్పదో కూడా మనం చూడగలుగుతున్నాం. ఆయన వాక్యములో యొక్క ఆశీర్వాదాలను కూడా మనం సొంతం చేసుకోబోతున్నాం. ప్రియులారా, అంటే సత్యవాక్యమును ఎవరైతే సరిగా పాటిస్తారో వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి అనేటువంటిది ఈ వచనాల్లో మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు ఈ భాగము నుంచి నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము సత్యవాక్యము ద్వారా ఆశీర్వాదములు. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, బ్లెస్సింగ్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. బ్లెస్సింగ్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యము ద్వారా ఆశీర్వాదములు. ఇంతకీ ఈ లోకంలో ఏది సత్యం ఏది అసత్యం అది మనకి తెలిసి ఉండాలి, లేకపోతే తప్పులో కాలేసిన జీవితమే అయిపోతుంది. ఇక్కడ దేవుని వాక్యము సత్యవాక్యము, దాని ద్వారానే ఆశీర్వాదం. అంటే ఎవరు కలిగి ఉంటారో సత్యవాక్యాన్ని వారు ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటారు. వాక్యమే సత్యము కదా. యేసు ప్రభు వారు స్వయంగా మాట్లాడినటువంటి మాట చూద్దామా? అకార్డింగ్ టు జాన్ గాస్పెల్ 17:17, యోహాను రాసిన సువార్త 17:17 చదవండి దయచేసి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. చూడండి, నీ వాక్యమే సత్యము. ఆ సత్యమందు ఏం చేయమని ప్రార్థిస్తున్నాడు అక్కడ ప్రభు? సత్యమందు ప్రతిష్ఠ చేయుము. వాస్తవంగా ప్రతిష్ఠించుము అనేది గ్రీకు మాట. సత్యమందు ప్రతిష్ఠించుము అంటే తెలుగులో ఏమంటారు? ప్రత్యేకించుము. ఆ సత్యము కొరకై సత్యముతో ప్రత్యేకించుము, ప్రతిష్ఠించుట. హీబ్రూ భాషలో పవిత్రపరచుట అంటారు అనేటువంటి మాట వస్తుంది దానికి. సత్యమందు వారిని పవిత్రపరచుము అంటే తెలుగులో శుద్ధి చేయుము. ఎలా మనకి శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ప్రత్యేకత ఎక్కడి నుంచి వస్తుందండి? సత్యము లేకపోతే మనలో శుద్ధి లేనట్లే. సత్య వాక్యము ద్వారా ఆశీర్వాదాలు మనకు వస్తాయి. వాక్యమే సత్యము. సో దీనికోసం ప్రార్థించాలి. ఈ సత్యవాక్యాన్ని మనము సరిగా పాటించాలి. ఏదో వారానికి 1 రోజు 2 రోజులు వాక్యము వచ్చి చదువుకుని చర్చికి వెళ్ళి అది విని తర్వాత వదిలేయటం కాదు, సరిగా పాటించాలి. ఎందుకని? దీనిని వెల్లడి చేసింది సత్యదేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ సత్యవాక్యం ఎవరు కలిగి ఉంటారో, ఎవరు పాటిస్తూ ఉంటారో వారికి ఆశీర్వాదములు అనేటువంటి మాట. ఈ సత్యవాక్యము మొదటి నుండి చివరి వరకు కూడా ఇది సత్యమేనండి. మధ్యలో కొంచెం అక్కడక్కడ అలా ఏమి ఉండదండి, ఇది సత్యమే. అయితే దీని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? ఏమి ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకోగలుగుతాం? కమ్ టు అవర్ టెక్స్ట్. 119వ కీర్తన 169 నుంచి 76 వచనాల్లో 3 బ్లెస్సింగ్స్ని, చాలా ఉన్నాయి,
3 బ్లెస్సింగ్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుచున్నాను. ముందుగా నేను ఒక వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. 169వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. ఈ మాట గ్రహించండి. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. మాట, దేవుని సత్య వాక్యము, దాని ద్వారా ఏమి వస్తుంది? వివేకము నిమ్ము. సో సత్యవాక్యము ద్వారా వచ్చేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటో తెలుసా అండి? వివేకము. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఇస్ స్పెషల్ విజ్డమ్ ఆర్ సగాసిటీ. స్పెషల్ విజ్డమ్. లోకంలో వివేకాలు వేరండి, అందుకే స్పెషల్ విజ్డమ్ ఆర్ సగాసిటీ. దేవుని సత్యవాక్యము ఎవరు పాటిస్తూ ఉంటారో వారికి వివేకము దొరుకుతుంది. తెలివి లేదా గ్రహింపును ప్రసాదించు ప్రభువా అని రచయిత ప్రార్థన చేస్తున్నాడు. నీ తెలివితేటలు కావాలి, నీ వివేకము నాకు కావాలి, నాకు ప్రసాదించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాను. అంటే నాకు నేర్పించు. నేను మీకు ఉపోద్ఘాతంలో చెప్పాను, దేవా నాకు నేర్పుమని ఈ కీర్తనలో 9 సార్లు ప్రార్థించినట్లుగా. అయితే మనము కనీసం ఒక్కసారైనా అడుగుచున్నామా? ప్రభువా నాకు నేర్పుము, నీ వివేకము నాకు ఇమ్ము. కొంతమందికి బైబిల్ చదవటమే చాలా కష్టంగా ఉంటుందండి. ఏం చదువుతామండి, 2 నల్లట్లు బోల్డు నల్లక్షరాలు, బోరు కొడుతుంది అంటూ ఉంటారు కొందరు. ప్రతిరోజు మన దిన జీవితము బైబిల్ చదువుటతో ప్రారంభం కావాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. చాలా ఇబ్బందిగా ఉందనుకుంటున్నావేమో. తినగా తినగా వేప తీయగా ఉండును, వినగా వినగా వాక్యము, చదవగా చదవగా వాక్యము చక్కని వివేకమునిచ్చును. ఏం చదువుతామండి అనుకుంటూ ఉంటారు చాలామంది. ఈ వివేకం అనేది అంగట్లో దొరికేది కాదండి, ఆది సంభూతుడు మనకి ఇవ్వాల్సిందే. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. కొంతమంది వివేక్ అని పేరు పెట్టుకుంటూ ఉంటారు, మంచిది. అయితే అలా పేరు పెట్టుకున్న వారు అందరిలో వివేకం ఉందని కాదు. సత్యవాక్యము ద్వారా మనకు వివేకం కలుగుతుందండి. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. గొప్ప జ్ఞానము, సగాసిటీ. సొలొమోనుకి అంత వివేకాన్ని, జ్ఞానాన్ని దేవుడే కదా ఇచ్చింది. మహాజ్ఞాని అని పిలిపించుకోబడ్డాడు. సౌలుగా ఉండి ఎంతో మందిని హింసించి పౌలుగా మార్పు చెందిన తర్వాత అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించుటకు జ్ఞానం ఇచ్చింది, వివేకాన్ని ఇచ్చాడు. విభుడే కదా. ఎస్, సత్యవాక్యము ద్వారా వివేకం. ఈరోజు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు గొప్ప వివేకం సత్యవాక్యము ద్వారా వివేకం నేర్చుకోండి అని ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. సత్యవాక్యము ద్వారానే వివేకము. ఎలాగో మనకు రాదు, ఊరకనే మనకు రాదండి. వాక్యం చూద్దాం. బుక్ ఆఫ్ జెటర్మనీ చాప్టర్ 4:6, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఈ కట్టడన్నిటిని గైకొని అనుసరింపవలెను. వాడిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అదే మీకు వివేకము. ఆ కట్టడలు అనుసరించి, ఏమిటా కట్టలు? సత్యవాక్యము. అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అంటే సత్యవాక్యమే మనకు జ్ఞానము, వివేకము. కాబట్టి దీనికోసం మనం ప్రార్థించాలి. ప్రభువా నాకు వివేకము దయచేయము అని మనం ప్రభువుకి ప్రార్థన చేయాలి. ఏమండి, వివేకము ఉన్న చోట వెతకాలి కానీ ఏదో వేదాంతులు అనబడేవారు వ్రాసుకున్నటువంటి గ్రంథాల్లో దొరుకుతుంది అనుకుంటే మాత్రం నాకైతే నమ్మకం లేదు. ఎక్కడ వివేకం ఉంది అక్కడ వెతకాలి పిల్లరా. వేదాంతులు అని పిలిపించుకున్న వాళ్ళ వేదాంతులో లేదో నాకైతే తెలియదు, కానీ వారు వ్రాసుకున్న గ్రంథాల్లో లేదో దొరుకుతుందో లేదో తెలియదు, కానీ పురాణాల్లో దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ సత్యవాక్యమును ద్వారా మనకు వివేకము దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ మాటలు అర్థం చేసుకోండి. విజయుడైనటువంటి సత్యదేవుని యొక్క వాక్యము ద్వారా మనకు వివేకము దొరుకుతుంది. ఏంటండి వాక్యం చదివితే నాకేంటి అంటున్నావు? నీకు వివేకము కావాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఈజ్ ద స్పెషల్ విజ్డమ్ ఆర్ సగాసిటీ. వివేకమును దేవుడిస్తాడు ఈ వాక్యాన్ని కానీ మనం చదివినట్లయితే.
Second blessing. Come to our text, Psalm 119, verses 173 and 175 నేను చదువుతాను. 173వ వచనం, 119వ కీర్తన 173వ వచనం చదువుతాను, తర్వాత 175 చదువుతాను. జాగ్రత్త వినండి. నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. 170 చదువుతున్నాను, వర్స్ 175. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. సెకండ్ బ్లెస్సింగ్, రెండవ ఆశీర్వాదం ఇక్కడ కనబడుతుంది. సత్యవాక్యాన్ని ఎవరైతే సరిగా పాటిస్తూ ఉంటారో వారికి దేవుడిచ్చేటువంటి రెండవ ఆశీర్వాదం ఏమిటో తెలుసా? సపోర్ట్, సహాయము. సపోర్ట్ అనేది మనకు వస్తుందండి. సహాయము, దైవ సహాయము లేకుండా మానవుడి కింద మీద పడినా సరే సాధించలేడు ఏది విషయమైనా సరే. మొదటి వివేకాన్ని ఇస్తాడు, రెండవది ఏమిస్తాడు? సహాయము దొరుకుతుంది. సపోర్ట్ ఉండాలండి. ఎస్, స్టామినా ఉంటే సరిపోదండి. ఇంతకీ స్టామినా అంటే ఏమిటి? వెబ్స్టర్ అనేటువంటి ఆయన ఒక మాట చెప్తున్నాడు. స్టామినా మీన్స్ స్టేయింగ్ పవర్ అండ్ ఎండ్యూరెన్స్ అన్నాడు. స్టామినా అంటే ఏంటండి? శక్తి, సహనాల్లో అలా నిలిచి ఉండుట, స్టేయింగ్ పవర్ అండ్ ఎండ్యూరెన్స్. సపోర్ట్ ఉండాలి. నీ ఓన్ స్టామినా మీద నువ్వు ఆధారపడితే సుఖం లేదండి. దేవుని సపోర్ట్ ఉండాలి. దేవుడు చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. సత్యవాక్యాన్ని నువ్వు సరిగా అనుసరిస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఈ భాగంలోనే ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. గాడ్ డిడ్ నాట్ ప్రామిస్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ అస్. దేవుడు ప్రతీదీ చేస్తానని దేవుడు మనకి ఎప్పుడు వాగ్దానం చేయలేదండి. బట్ హీ డిడ్ ప్రామిస్ టు హెల్ప్ అస్ త్రూ హార్డ్షిప్స్. శ్రమలుంటాయి, శోధనలుంటాయి, వీటన్నిటి ద్వారా కూడా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. వీటి ద్వారా సో వీ మస్ట్ ట్రస్ట్ ఆన్ గాడ్, వీ మస్ట్ ట్రస్ట్ ఆన్ వర్డ్ ఆఫ్ ట్రూత్. మనం ఖచ్చితంగా ఆయన మాటలు నమ్మాలండి, ఖచ్చితంగా. అండ్ బిలీవ్ దట్ వాట్ హీ ఈజ్ హెల్పింగ్ అస్ నౌ. ఇప్పటికీ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడని మనం నమ్మాలి. సపోర్ట్ అనేది దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడండి. ఈ సత్యవాక్యాన్ని ఎవరు సరిగా అనుసరిస్తారో వారికి సహాయం చేస్తాడు. ఆ సహాయం కోసం మనం ప్రార్థించాలి. విచ్ ఇస్ ద రియల్ సపోర్ట్? ఏదండి నిజమైనటువంటి సహాయం అంటే? ఓ పూట భోజనం పెట్టడమా? ఓ జత బట్టలు ఇవ్వడమా? ఓ ఇల్లు కట్టించడమా? లేదా ఒక ₹1,00,000 అమౌంట్ సహాయం చేయటమా? సపోర్ట్ అంటే ఏంటి? కమ్ టు బుక్ ఆఫ్ రోమన్స్ 8:26 మనం చదువుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామా? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా? ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అది ఇక్కడ మనం జాతకం ఏంటో అర్థమైపోతుంది. మనకు యుక్తముగా ప్రార్థన చేయడం రాదు. దట్ మీన్స్ మనం పూర్తిగా బలహీనులం. ఈ విషయం తెలుసుకోవాలి. ఎలాంటి సహాయం చేస్తాడంటే దేవుడు ఎలా ప్రార్థించాలో, ఎందుకు ప్రార్థించాలో, దేనికోసం ప్రార్థన చెయ్యాలో కూడా మనకు సరిగా తెలీదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనలో బలహీనతలన్నీ కూడా బలంగా మార్చివేసి సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. యుక్తమైనటువంటి ప్రార్థన మన ఎవరికి రాదు కాబట్టి, దాని విషయంలో మనం బలహీనులము కాబట్టి, మన బలహీనతలు ఆయన భరించి మనకు బలంగా మార్చివేసి సహాయం చేస్తాడండి. అనగా మన నిస్సహాయతలో సమయోచితమైనటువంటి సహాయాన్ని మనకు చేసేది ఎవరో తెలుసండి? పరిశుద్ధాత్ముడు సత్యవాక్య రూపంగా. దేవుని సహాయం లేకుండా మనం ఎప్పటికీ నిస్సహాయులమే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని విర్రవేగొద్దు. నాకేంటే అంటే 100 మంది వస్తారు, అంటే 60 మంది వస్తారు. ఎందుకయ్యా నిన్ను? దైవ సహాయం లేకపోతే ఎవరు సహాయం? చాలామంది అనుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, నన్ను ఆదుకునే వాళ్ళు లేరు. కనీసం మాట సాయం చేసేవాళ్ళు, మూట సాయం పక్కన పెట్టండి, మాట సాయం చేసేవాళ్ళు కూడా లేరండి.
వాళ్ళకైతేనా మూటలు మోసేవాళ్ళు ఉన్నారు, కనీసం నాకు మాట సహాయం చేసేవాళ్ళు లేరు. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట ప్రకారం నడుచుకుంటావో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు నలుదిక్కుల నుండి సహాయం ఆగిపోయి ఉండొచ్చు, దేవుడు పై నుండి నీకు సహాయాన్ని అందిస్తాడు. దాన్ని ఎవరు ఆపలేరు. నీవు సత్యవాక్యాన్ని సరిగా అనుసరించటం అలవాటు చేసుకో. బ్లెస్సింగ్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యము ద్వారా ఆశీర్వాదములు. మొదటి ఆశీర్వాదము వివేకమైతే రెండవ ఆశీర్వాదము సహాయము. ఇవి ఎక్కడ బయట నుంచి రావండి పిల్లలు, అర్థం చేసుకోండి. ప్రభువే ఇవ్వాలి. సరైన వివేకాన్ని దేవుడే ఇవ్వాలి, సరైన సహాయం దేవుడే చేయాలి. థర్డ్లీ అండ్ ఫైనల్లీ, మూడవదిగా నేను చెప్పబోతున్నాను. కమ్ టు అవర్ టెక్స్ట్, Psalm 119 వర్స్ 170 and 174 చదువుతాను. 119వ కీర్తనకి రండి. 170 వచనము 174 చదువుతున్నాను, జాగ్రత్త ఆలకించండి. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. 174. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నన్ను విడిపింపుము. నీ రక్షణ చేత విడుదల, రక్షణ, ఇదే మానవుడు చేయలేడండి. సత్యవాక్యము ద్వారా వచ్చేటువంటి మూడవ ఆశీర్వాదం, ద థర్డ్ బ్లెస్సింగ్ ఈజ్ సాల్వేషన్, రక్షణ. సత్యవాక్యము ద్వారా వచ్చే మూడవ ఆశీర్వాదం, ద థర్డ్ బ్లెస్సింగ్ ఈజ్ సాల్వేషన్, రక్షణ దేవుడిస్తాడండి. చాలామంది సంవత్సరాల తరబడి బ్రతుకును నాశనం చేసుకుంటున్నారండి. చాలామంది సంవత్సరాల తరబడి. అదేమనంటే యవనంలో ఉన్నాను, కుర్రోనయా, అనుభవించాలి, తిరగాలి. ఈ వయసులో తిరగ ఎప్పుడు తిరగమంట, చాదస్తం తగలాడు. ఈ వయసులో తిరగబడి ఎప్పుడు తిరగమంటావు, ఇప్పుడే తిరగాల అంటూ ఉంటాడు. నాశనం చేసుకుంటున్నారు చాలామంది యవ్వన కాలంలో వారి భవిష్యత్తును. పిల్లలు రక్షకుని వద్దకు రాలేకపోతున్నారు. హూ ఇస్ ద సేవియర్? ఎవరు రక్షకుడు? యేసు క్రీస్తు ప్రభువారు. యేసు అంటే అర్థము రక్షకుడు. రక్షకుని వద్దనే రక్షణ దొరుకుతుంది తప్ప మరెక్కడ దొరకదండి. విడుదల ఎక్కడ దొరుకుతుందంటే విమోచకుడు దొరుకుతుంది, మరెక్కడ దొరకదు. ఈ మాటలు గ్రహించాలి పిల్లలు. రక్షణకు ఒకే ఒక మూలం రక్షకుడు, ఆయన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు. ఆయన మాత్రమే రక్షించగలడు. సత్యవాక్యము ద్వారా మనకు రక్షణ ఉన్నది, పాపముల నుండి విడుదల ఉన్నది ప్రియులారా. ఎందుకంటే ఆ పాపముల ప్రక్షాళన కొరకు బలి అర్పణ గావించబడింది ప్రభు అయినటువంటి క్రీస్తు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. చూద్దామా? ఫస్ట్ తిమోతి 1st chapter verse 15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఎందుకు వచ్చాడట? నేను ప్రధానుడను అంటున్నాడు పౌలు భక్తుడు, చెప్తున్నాడు తిమోతికి రాస్తూ. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఆలోచించండి పిల్లరా, ఎందుకు ఈ లోకానికి రావడానికి గల పనేముంది? ఏంటి కారణం? రక్షించడానికి. ఎవరిని? పాపులను. వాక్యము లేకుండా రక్షణ రాదండి. సత్య వాక్యము ద్వారా రక్షణ. వాక్యము నమ్మదగినది. ఎవరైతే వాక్యాన్ని విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. వారి యొక్క దోషముల అపరాధముల నుంచి విడుదల పొందుతారు. రక్షణ ఎలా వస్తుంది? వాక్యమే సత్యము. సత్య వాక్యము ద్వారా మనం రక్షణ పొందగలమనేటువంటి ఈ విషయాన్ని తెలుసుకోవాలి. వాక్యమునకు మాత్రమే రక్షించే శక్తి ఉంది. వాక్యమే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి ద్వారా మనం రక్షణ పొందగలుగుతాం. ఈ విషయాన్ని గుర్తించాలి. రచయిత దాన్ని గ్రహించాడండి. గ్రహించి ఏమంటున్నాడు? 176 వచనం చూసి చదువుతున్నాను. 119వ కీర్తన 176. తప్పిపోయిన, చదువుదామా? Psalm 119 verse 176 చదవండి. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగాను. నీ సేవకుని వద్దకు పట్టుకొనుము. నీ సేవకుని వద్దకు వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడును కాను. చూశారా పిల్లరా?
రచయితకు దేవుని సత్యవాక్యం అంటే చాలా ఇష్టం అండి, అతి ప్రియమైంది. నేను త్రోవ తప్పి తిరిగిపోయానయ్యా, చాలా తిరుగుళ్ళు తిరిగానయ్యా, పట్టుకో ప్రభువా, నన్ను వెతికి పట్టుకో నాయన, ఇంకా బాగా వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, మరింత పరిపూర్ణంగా వాక్య ప్రకారంగా నేను జీవించాలి అని ఒప్పుకుంటున్నాడు భక్తుడు. నువ్వు ఒప్పుకుంటున్నావా? ప్రభువా, నేను త్రోవ తప్పి తిరిగాను, ఇంకా నేను బాగా వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్య ప్రకారం నేను జీవించాలి నేను అని ఒప్పుకుంటున్నట్లుగా ఒప్పుకోవాలి. అనగా దేవుడు అతన్ని మరలా దారికి తేవాల్సి వచ్చిందండి. ఒకసారి వచ్చాడు, మళ్ళీ పడిపోయాడు లోకంలో. రక్షించబడ్డాడు, కొంతమంది రక్షించబడతారు, బాప్తిసం పొందుతారు, కొన్నాళ్ళు చర్చికి వెళ్తారు, మరలా లోకాశలకు పడిపోతూ ఉంటారు. మళ్ళా లోకాశలు ఏదో లాగుతూ ఉంటుంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఏదో లాగుతూ ఉంటుంది, ఏదో ఆకర్షణ, ఏదో సర్కిల్, ఏదో సహవాసం, ఏదో దురలవాట్లు లాగేస్తూ ఉంటాయి. దేవుడు మళ్ళా దారికి తీసుకురావాలి. ఈ మాటల యొక్క అర్థం అదే పిల్లల. అయితే భక్తుడు తన హృదయంలో ఉన్నటువంటి పాపాలన్నిటిని బట్టి కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు. దేవుడు నాకు సాయం చేస్తాడులే, నేను దేవుని బిడ్డనులే అని విర్రవీగి ముందుకు వెళ్ళిపోయాడు. చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడు, తలదించుకునే పరిస్థితులు వచ్చినాయి. వెతికి పట్టుకోనాయనా, గ్రహించాడు, సత్యవాక్యాన్ని గ్రహించాడు పిల్లరా. గ్రహించే ప్రభువా, నేను నీ ఆజ్ఞలను, నీ వాక్యాన్ని నేను మర్చేవాడను కాను, మర్చిపోయేవాడను కాను. ప్రియమైన వాళ్ళ ఆలోచించండి, సత్యవాక్యము ద్వారా ఆశీర్వాదాలు. తప్పు విషయంలో జాగ్రత్త. రక్షణ ఇచ్చేది దేవుడే, రక్షణకు కర్త కర్మ క్రియ ఆయనే. అందరి కొరకు బలి అర్పణగా ప్రాణత్యాగం చేసింది ప్రభువే. మరణమును గెలిచి పునరుద్ధానమైంది, సమాధిని సవాలు చేసి తిరిగి లేచిన దేవుడు కూడా యేసయ్యే. హల్లెలూయా. బుక్ ఆఫ్ జేమ్స్ 1:18 చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1:18 చదువుకుందాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము, ఏదైతే ఆయన సృష్టించాడో వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండేటట్లుగా సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. దేని కొరకు? తన సంకల్పం ప్రకారం కన్నాడు. దేని వలన? సత్యవాక్యము వలన. ఈ మాటలు గ్రహించాలి పిల్లలు. పాపము నుండి, మరణము నుండి మనను తప్పించేందుకు దేవుడు అనుసరించినటువంటి పద్ధతి అండి ఇది, గుర్తుపెట్టుకోండి. మన ప్రభు అనుసరించినటువంటి పద్ధతి. ఆయన ఇష్ట ప్రకారం మనల్ని కన్నాడు. చాలామంది ఈ జన్మ విలువ తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది భలే మాట్లాడుతుంటారు. ఏమా ఆ కాకిగా పుట్టినా పోయేదిరా, ఆ కుక్కగా పుట్టినా పోయేదిరా, ఎన్ని వెరైటీలు దానికి. దేవుడు నిన్ను మనిషిగా పుట్టిస్తే కాకి కుక్కతో పోల్చుకుంటారేంటి? ఎంత అజ్ఞానం అది. లేడిలా పుట్టినా పోయేదిరా, ఆ అమ్మాయి చేతిలో ఉండేవాడిని నేను. వీడు బతుకు లేడవ్వాలట. దేవుడు నిన్ను ఉత్తమ జన్మ ఇచ్చాడు. కోట్లాది జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైనదని ఎందుకు వచ్చింది ఆ మాట? దారి తప్పి తిరుగుతున్నావేమో, జాగ్రత్త. అడుగు, ప్రభువా నన్ను వెతికి పట్టుకో నాయనా, నేను ఎన్నెప్పుడు నీ త్రోవలను వదిలిపెట్టి వెళ్ళను, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను మరచువాడును కాను అని రచయితలాగా ప్రార్థించు. రక్షించేది దేవుడే. సత్యవాక్యము ద్వారా రక్షణ వస్తుంది. పిల్లలు, నేను ముగించబోతున్నాను, జాగ్రత్త వినండి. బ్లెస్సింగ్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యము ద్వారా ఆశీర్వాదాలు. 3 blessings. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పెషల్ విజ్డమ్ ఆర్ సగాసిటీ. వివేకము దేవుడిస్తాడు మనకి సత్యవాక్యంను బట్టి. సెకండ్లీ, సపోర్ట్, సహాయం చేస్తాడు దేవుడు మనకి. థర్డ్లీ అండ్ ఫైనల్లీ, సాల్వేషన్, రక్షణ. వివేకం ఉన్నంత మాత్రాన, సహాయం ఉన్నంత మాత్రాన రక్షణ లేకపోతే వ్యర్థమే. రక్షణ లేకుండా ఎంత వివేకం ఉన్న ఉపయోగం లేదు. రక్షణ లేకుండా నీకు ఎంత సహాయం ఉన్నా కూడా ప్రయోజనం లేదు. పాపం నుండి విడుదల పొందకుండా ఎంత జ్ఞాని అని పిలిపించుకున్నా కూడా నిష్ప్రయోజనమే. నీలో, నీ మీద, నీ వైపున పాపం పెత్తనం చేయకుండా చూసుకోవాలి. విడిపించేది ప్రభువే. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. ఆయన తన సంకల్పం ప్రకారం నిన్ను కన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. కన్క్లూజన్. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 1:13. ఎఫెస్సి పత్రిక చూద్దాం. 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసియన్స్ 1:13.
మీరును సత్యవాక్యమును ఆ, అనగా మీ రక్షణ సువార్తను ఆ, విని క్రీస్తునందు ఆ, విశ్వాసముంచి ఉమ్, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఈ మాటలు అర్థం చేసుకోండి. ఎఫెస్సిలో ఉన్నటువంటి క్రైస్తవులు సత్యవాక్యాన్ని విన్నారు. కేవలము వినడమే కాదు, నమ్మి జీవించారు. కొంతమంది విని చెవితో వదిలేయటం అంటారు. వినూరుకుంటాం కాదు, నమ్మి జీవించారు, నమ్మకంగా జీవించారు. పిల్లరా, వింటే గొప్పవాళ్ళం అయిపోవండి. అనుసరిస్తేనే విశ్వాసములు అజానుబాహులు అవుతాం. సత్యవాక్యాన్ని అనుసరిస్తేనే పిల్లలు ఆలోచించండి, ఆశీర్వాదాలు వస్తాయి. అనుసరించకుండా ఆశీర్వాదాలు రావండి. వాగ్దానము చేత ఆత్మచేత ముద్రించబడ్డాలి మనము. అసలు నువ్వు బైబిలే చదవకపోతే ఎలా? బైబిలే కొంతమంది ముట్టుకోరు, అపవిత్రంగా చూస్తారు మరికొందరు. ఇది దేవుని సత్యవాక్యం. పిల్లలు ఆలోచించండి, సత్యవాక్యమును మనం సరిగా అనుసరిస్తే, పాటిస్తే ఈ 3 బ్లెస్సింగ్స్, ఈ 3 బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. ఆశీర్వాదాలు, వివేకం ఇస్తాడు, సహాయము దొరుకుతుంది, రక్షణ కూడా వాక్యం ద్వారానే వస్తుంది. మరి వేటి వలన కూడా దొరకదు. ఈ మాటలు అర్థం చేసుకోండి. మనం దేవునితో సఖ్యపడాలి, దేవునితో కలిసి శాశ్వత జీవాన్ని పొందుకోవాలి. ప్రభువా, నాకు వివేకం కావాలి, నాకు సహాయము కావాలి, నాయనా మీరు నన్ను రక్షించాలి ప్రభువా అన్నట్లయితే కళ్ళు మూసుకోండి.